వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను స్కూల్ కరస్పాండెంట్ తలారి రత్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ యాదవ్, కడప డయాసిస్ ఛాన్సలర్ రేవా ఫాదర్ ఆరోగ్యరాజ్, టేకూర్పేట్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి టి విద్య, బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పివిఎన్ ప్రసాద్, ప్రొద్దుటూరు ఏపీఎస్ఆర్టీ శ్రీమతి వాణిరత్నం పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు। చదువుతోనే ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని, విద్యతో పాటు సంస్కారం కూడా ఎంతో అవసరమని తెలిపారు। అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి। ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు। చేసే ఈ ఒక 10వ తరగతి మీకు చాలా ముఖ్యమైనది। ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక ఎదుగుదల, ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది। ఆ టర్నింగ్ పాయింటే, ఆ మలుపే, ఆ యొక్క స్టెప్పే ఈ యొక్క 10వ తరగతి। 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చినారని చెప్పేసి ప్రతి ఒక్కరూ, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఆ 10వ తరగతి మార్కుల మీదనే దృష్టి మళ్లిస్తారు। మిమ్మల్ని ప్రోత్సహించాలన్నా, మిమ్మల్ని నిరుత్సాహపరచాలన్నా ఆ మార్కులే చాలు। భవిష్యత్తు ముందుకు పోవాలంటే, ఇక్కడ మీకు ఆశయం అంటూ కలగాలంటే ఈ 10వ తరగతి మార్కుల మీద బేస్ అవుతారు చాలామంది। కాబట్టి మీరు బాగా చదువుకొని ఈ 10వ తరగతి పరీక్షలు మీరు బాగా రాస్తే మాత్రం ఈ 10వ తరగతి పరీక్షలే మీ యొక్క గమ్యస్థానాన్ని నిర్ణయిస్తాయని నా నమ్మకం। కాబట్టి సమయం ఒక మహా అంటే 3 days, 4th డే మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు। కాబట్టి చాలామంది ఒకప్పుడు మేము ఆ యొక్క కాలంలో అయితే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమైన వాళ్ళు, ఇప్పుడు కరోనాకు పూర్వము, కరోనా శకం, కరోనాకు ముందు, కరోనా తర్వాత అనే నాంది వస్తుంది। ఎందుకంటే కరోనాకు ముందేమో భయభక్తులు, నైతిక విలువలు కొంచెం అధికంగానే ఉన్నాయి। కానీ ఆ కరోనా వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ ఫోన్కు బానిస అయిపోయినారు। అదే లోపం అయిపోయింది। చిన్న పిల్లవాడి దగ్గర సెల్ ఫోన్ లాగేస్తే వాడు మారం చేసి అన్నం తినకుండా జబ్బు చేసి మంచాన పడి మిగతా కార్యక్రమాలకు వేల మందిని మీకు తెలియజేస్తున్నా। ఈనాడు యువత మరి విద్య అనేది పక్కన పెట్టి ఇతర పని కార్యక్రమాలలో ఉంటున్నారు కాబట్టి అది శ్రేష్టం కాదు। అందువల్ల తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతుంటారు। మరి తల్లిదండ్రులు ఆశించింది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ కాడ ఉన్నా లేకపోయినా కాయ కష్టం చేసుకుని మిమ్మల్ని పై చదువు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని వాళ్ళు కళ కంటున్నారు। వారి యొక్క కళను నిజం చేయవలసిన బాధ్యత మీపై ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నా। మరి ఈనాడు మొక్కై ఉందంటే మానే ఉందని స్కూల్ అయితే ఎక్కువ ముఖ్యమైనది। ఇక్కడ స్కూల్లో విలువతో కూడిన విద్యను లభిస్తున్నారు। గతంలో అయితే కనుక ఈనాడు గురువు మన శత్రువు కాదు, గురువు చదువుకోలేదని కొట్టినా మనం అది తప్పుగా భావించకూడదు। గతంలో మేము చదివే రోజులలో మేమేమన్నా తప్పు చేసి కనుక చెవులు పట్టుకుని కూడా ఉంచేవాళ్ళు, మాకు రక్తాలు వచ్చేది। కానీ ఆనాడు తల్లిదండ్రులు మా వాడిని బాగా పట్టండి, మా వాడిని మంచి చదువు చెప్పండి అని అడిగేవాళ్ళే। కానీ ఈనాడు పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది। ఎవరైనా కానీ మన రత్నసారి గారు చెప్పినారు, పిల్లలు కొడితే ఇంకా మా పిల్లలు మీరు ఎందుకు కొడుతున్నారండి, చదువుకుంటారు లేకపోతే లేదు, కాబట్టి మేమే మా పిల్లలు కొట్టడం లేదు, మీరెవరు కొట్టేదాన్ని కానీ ప్రశ్నించే స్థాయికి వచ్చినారు। ఇంకా కాకపోతే కేసులు కూడా పెట్టే స్థాయికి తల్లిదండ్రులు ఎదిగినారు। ఏమన్నా గురువు ఏమన్నా మనకేమన్నా శత్రువు ఒక గ్రూప్లో మిగతా వాళ్ళని ఎట్లా కలుపుకోవాలనేటువంటి ఒక తత్వాన్ని నేర్పిస్తుంది గేమ్ అనేది। సో అలాగా ఆ ఇంటర్నెట్లో జాగ్రత్తగా వాడండి। ఏదైనా సరే పాయిజన్ కానీ కత్తి కూరగాయలు వాడచ్చు, వేరే దాన్ని కూడా వాడచ్చు। సో మంచికి వాడేదానికి ప్రయత్నం చేయండి। అలాగే ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే, కష్టపడండి। మీరు పిల్లలు ఎందుకంటే మీరు కష్టపడితే ఒక రిజల్ట్ మీ దగ్గర ఉంటుంది। క్రమశిక్షణ నేర్చుకోండి,
క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఒక పని చేయకూడదని ఈ డిసిప్లైన్ మీకు రావాలని చెప్పి ఆ డిసిప్లైన్ అదే లైన్లో ఉండాలి. ఆ క్రమశిక్షణ, ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, తర్వాత మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, నేను అది కావాలి, ఇది కావాలి, నేను మా నాన్న ఆటో నడిపేవాడు, నేను రైలు నడపాలా, నేను ఏరోప్లేన్ నడపాలా అనేటువంటి కొన్ని కోరికలు. మా నాన్న సపోజ్ లేదు, నా లైఫ్ ఉన్నది, మా ఫాదర్ ఒక కానిస్టేబుల్, నా కొడుకు ఎస్ఐ కావాలనుకున్నాడు, నేను ఎస్ఐ అయ్యాను. తర్వాత తల్లిదండ్రుల కోరికలు, గురువుల యొక్క 8 మెంబర్స్ మా బ్యాచ్లో బాగా చదివే వాళ్ళం అనమాట. అంటే అందరూ చదువుతారు, అందులో ఒక 8 మెంబర్స్ని వీళ్ళు ర్యాంకర్ అవ్వచ్చు అని హోప్ పెట్టుకుంటారు కదా. అలా అందులో నేను ఒక దాన్ని కూడా. కానీ నేనైతే ఫస్ట్ రాలేదు స్కూల్ ఫస్ట్. బట్ మా డాడీ ఎప్పుడు కూడా అస్సలు ఫీల్ అవ్వలేదు, ఏం పర్లేదు, ఇంకొక నా ఫ్రెండ్ వచ్చింది. బట్ మా డాడీ అది గుర్తుంది అనమాట ఎప్పుడు కూడా. అంటే నేను రాలేదని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, తను వచ్చిందని క్రాకర్స్ అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నేను ఏ పేరెంట్లో చూడలేదు అలా. అంటే ఈ పేరెంట్ ఎందుకు అంటే అంత డెడికేటెడ్ టు స్కూల్ పిల్లలన్నా, స్కూల్ అన్నా, టీచర్లు అన్నా, వాళ్ళు ఏమైనా తల్లిదండ్రులు వారి యొక్క అంత డెడికేటెడ్గా మీకోసమే ఇలా లైఫ్ ఇస్తున్నారంటే వీ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. అలాంటి పర్సన్స్ అందరి దగ్గర ఉండరు. ఇప్పుడు మీకు ఇక్కడ మీకే చూసుకుంటే ఇక్కడ ఇంత ఎలిజిబుల్ పర్సన్స్ ఎందుకు ఉంటున్నారు, వీళ్ళు ఊరికే వచ్చేది కదా. వాళ్ళందరికీ కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ ఉంటే చాలు, ఎవరైనా మనకి లేచి సలాం కొడతారు కదా. ఆ సలాం కొట్టాలనేది కూడా ఏదో డబ్బులు ఉంటే కొట్టడం వేరు, ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కొట్టడం వేరు. ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఆ ఫీల్ వేరు ఉండాలంటే అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మనకి లైఫ్లో 3 విషయాలు. ఒకటి ఫస్ట్ పంక్చువాలిటీ ఉండాలి. చెప్పినట్టు పంక్చువాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్స్కి అది లేదనేసి చాలామంది చెప్తున్నారు. 9 కంటే 9:15 కూడా రామా. మనకి గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి, ఇలా ఏవైనా కానీ 9 కంటే 9 వరకు గ్రేస్ పీరియడ్స్ ఉంటాయి. కానీ ఫారిన్ కంట్రీస్లో గ్రేస్ పీరియడ్స్ ఉంటావు. ఎందుకు? వాళ్ళకి పంక్చువాలిటీ అని. ఆ చేంజ్ అనేది మనమే తీసుకురావాలని నేను మీ అందరూ నా పెద్దలందరికీ నా వందనములు, టీచర్స్కు, పిల్లలకి అందరికీ నా యొక్క దీవెనలు. ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉన్న పిల్లలను చూసినప్పుడే ఒక ఆనందము, ఒక బాధగా ఉన్నది. ఈ పిల్లలు ఇంత కొద్దిసేపు వెళ్ళిపోతారనే యొక్క బాధ మరియు సంతోషం. ముఖ్యంగా ఈ యొక్క ఫేర్వెల్ జరుపుటకు 9th క్లాస్ 10th క్లాస్ ఇస్తున్న వీడుకోరు. అలాగే ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పెద్దలందరి మాటలు మీరు మైండ్లో ఉంచుకొని వారు ఉద్దేశించుకొని వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో మీరు కూడా రావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క అమ్మను మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో బాగా రాయాలని ఆశిస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ టైంలో